నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మాచర్లను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నేరాలు ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరిక. దేవుని వదలని వైసీపీ గ్యాంగ్. బొమ్మన అండతో పారకామణిలో కోట్లు దోచేశారన్న మంత్రి నారా లోకేష్. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. మాచర్లను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తడి పొడి చెత్త వేరు చేసే విధానాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. ఇకపై పశువులకు ప్రత్యేక హాస్టల్ షెడ్లు నిర్మించి గడ్డి అందజేస్తామని వివరించారు. పల్నాడు జిల్లాలో తలసరి ఆదాయం తక్కువగా ఉందని పేదరికాన్ని తగ్గించేందుకు ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పారు. మాచర్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మాచర్లో త్రాగునీరు సాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇటీవల వరకు మాచర్లో ప్రజాస్వామ్యం లేదని, ఎవరి ప్రవర్తన బాగోలేకపోయినా ప్రజలు క్షమించరని అన్నారు. చాలా అరాచకాలు జరిగాయని అన్ని చూశామని పేర్కొన్నారు. రాయలసీమలో ముఠాలు లేకుండా చేశామన్న సీఎం పల్నాడులో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నానన్నారు. రౌడీయిజం, నేరాలు ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ప్రజలపై దాడులు చేయొద్దని, ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడతామని పిలుపునిచ్చారు. చెత్త తీస్తేనే సరిపోదు, మనసులో చెత్తను కూడా పూర్తిగా తొలగించాలని అభిప్రాయపడ్డారు. ఇటీవల వరకు నాలాంటి నాయకుడే మాచర్లకు రాలేని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు మాచర్లకు స్వేచ్ఛగా ఎవరైనా వస్తున్న పరిస్థితి చూస్తున్నామని అన్నారు. ఒక మంచి కార్యక్రమానికి వచ్చాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమంలో వచ్చాను. నేను వచ్చింది మీరందరూ ఒకే గుర్తుపెట్టుకోవాలి. నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను. అంటే చెత్త తీస్తేనే సరిపోదు, ఈడ మనసుల్లో మొత్తం చెత్త ఉండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేస్తే తప్ప, ప్రక్షాళన చేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అందుకని ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి, నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాను. ఇప్పటికి 12 సార్లు జిల్లాలకు వచ్చాను. గడిచిన ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్డు మీద వేశారు. చెత్త మీద పన్ను వేశారు. నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి 85 లక్షల మెట్రిక్ టన్నులు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను. చెత్తను నేను క్లీన్ చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చాలా అరాచకాలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు. అందుకే నేను చెప్తున్నా, రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను. ఈ రోజు చెప్తున్నా, పల్నాడులో ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. రౌడీజం చేస్తే, నేరాలు ఘోరాలు చేస్తే, నేను 14లో ముఖ్యమంత్రి కాదు, 95లో ముఖ్యమంత్రిని. ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను. మంచి కార్యక్రమాలకు రండి, ప్రజల అభిమానాన్ని పొందండి, నేరాలొద్దు, ఘోరాలు చేయొద్దండి, ప్రజలపైన దాడులు చేయొద్దండి. అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా. రాష్ట్రంలో గనులు, భూములు, అడవులు, సంస్థ వనరులతో పాటు జనాన్ని దోచుకున్న జగన్ గ్యాంగ్ చివరకు తిరుమల శ్రీవారి సొత్తుతో సహా స్వాహా చేశారని మంత్రి లోకేష్ ఆరోపించారు. వైసీపీ హయాంలో తిరుమల పారకామణిలో జరిగిన చోరీపై శనివారం ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. జగన్ 5 ఏళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలింది, అరాచకం పెచ్చురిల్లింది. దొంగలు, దోపిడీదారులు, మాఫియా డాన్లకు ఏపీని కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారు. తాడేపల్లి ప్యాలెస్ ఆశస్సులు, నాటి టీటీడీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి అండదండలతో తిరుమల పారకామణిలో దొంగలు పడ్డారు. కోట్ల రూపాయల విలువైన సొత్తులు కొలగొట్టారు. ఆ డబ్బును రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారు. తిరుపతిలో బొమ్మ నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు వాటాలు అందాయని నిందితులే చెబుతున్నారు అని లోకేష్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎంతో నమ్మకంతో కట్టిన ముడుపులు, హుండీలు వేసిన కానుకలు, 100 కోట్లను టీటీడీ ఉద్యోగి రవికుమార్ దోచుకుని వెళ్లినప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్న బొమ్మన
కర్ణాకర్ రెడ్డి అతని మనుషులు ఏకంగా ఈ కేసును లోక్ అదాలత్లో రాజీ చేయడానికి ప్రయత్నించారని మండిపడ్డారు. భక్తులు మహాప్రసాదంగా భావించే లడ్డూను కూడా కల్తీ చేశారు. అన్న ప్రసాదాన్ని భ్రష్టు పట్టించారు. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం దుర్లభం చేశారు. 7 కొండల జోలికి వెళ్లొద్దని, శ్రీవారికి అపచారం తలపెట్టవద్దని చంద్రబాబు నాయుడు బతిమాలి చెప్పారు. అయినా వినలేదు అని లోకేష్ తెలిపారు. 7 కొండల వాడు చాలా పవర్ఫుల్ స్వామి. ఆయనకు అపచారం తలపెట్టినా ఆయన సన్నిధిలో అవినీతికి పాల్పడిన ఏం జరుగుతుందో తెలిసి జగన్ భూమన ఏకంగా పారకామణిని దోచేస్తారని విమర్శించారు. గుడిలో హుండీని దోచేసిన పాపాలతో గత పాలకుడు జగన్ గ్యాంగ్ పాపం పడింది. పారకామణి వీడియోలు ఈ రోజు బయటపడ్డాయి. రేపు నిందితులే వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారని లోకేష్ పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఎప్పటికంటే భిన్నంగా దసరా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. 500 రూపాయల దర్శనాన్ని రద్దు చేస్తామని, 300 రూపాయలకి అంతరాలయ దర్శనాన్ని కల్పిస్తున్నామని అన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామంటున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో 11 రోజుల పాటు జరిగే ఏర్పాట్లకు అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనతో మాట్లాడటానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికే వచ్చిన భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? ఈసారి శరన్నవరాత్రులు 11 రోజులు వచ్చిందమ్మా. మనకు నార్మల్గా 9 రోజులే వచ్చేది. ఈసారి 11 రోజులు వచ్చింది కాబట్టి రోజులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నంబర్స్ కూడా భక్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా విజయవాడ ఇప్పుడు మీకు తెలిసే ఉంది, ఇది ముఖద్వారం అమరావతి కాబట్టి, అలాగే విజయవాడ ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి, అలాగే ఈసారి స్త్రీ శక్తి బస్ స్కీమ్ ఉంది కాబట్టి చాలామంది అంటే దాదాపుగా 20 లక్షలకు పైగానే వస్తారని మనం అంచనా వేస్తున్నాము. దానికి తగ్గట్టుగా కావాల్సిన అన్ని ఏర్పాట్లు, ముఖ్యంగా టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, క్యూ లైన్స్, హోల్డింగ్ ఏరియాస్, పార్కింగ్ ప్లేసెస్ ఇవన్నీ కూడా చాలా 1 to double చేయడం జరిగింది. ఇదే కాకుండా QR కోడ్, ఇది మన క్యూ లైన్లో వెళ్తున్నప్పుడు ప్రాపర్గా వాళ్ళు వెళ్ళడానికి కావాల్సిన అన్ని సైన్ బోర్డ్స్, అలాగే అక్కడ కావాల్సిన ఈ ఎంబియన్స్, ఆ టెంపుల్ ఎంబియన్స్ వచ్చేలాగా అన్ని ఆ మంత్రాలు చాంటింగ్ అయితేనేంటి, అలాగే అనౌన్స్మెంట్ అయితేనేంటి, ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈసారి వచ్చే భక్తదిల్లో ముఖ్యంగా సామాన్య భక్తులకి పెద్దపీట వేయండి మనకు గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. అదే ప్రకారంగా సామాన్య భక్తుల సంతృప్తి పెంచేలాగా, సామాన్య భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా, అంతరాయం కలగకుండా వాళ్ళు దర్శనం చూసుకొని వెళ్ళేలాగా విఐపీస్కి కూడా టైం స్లాట్ పెట్టడం జరిగింది. ఉదయం 7 నుంచి 9 గంటలు, సాయంత్రం 3 నుంచి 5 గంటలకు మాత్రమే విఐపీస్కి దర్శనానికి అవకాశం ఉంది. మిగతా టైం అంతా సామాన్య భక్తులు వచ్చి చూసుకెళ్ళవచ్చు. దీనివల్ల సామాన్య భక్తులు ఎక్కువ మంది కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి సంతృప్తి పెరుగుతుంది. అమ్మవారి ఆశలు కూడా వాళ్ళ మీద బాగుంటుంది, మన మీద కూడా బాగుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి అది రిక్వెస్ట్ చేసాము. ప్రతి ఒక్కరు దాన్ని స్వాగతించారు. అందరూ దాన్ని పాజిటివ్గా తీసుకొని అలాగే మీరు చేయండి బాగుంటుందని చెప్తున్నారు. కాబట్టి అందరి సహకారంతో ఈసారి ఎక్కడ ఏమి ఇబ్బంది జరగకుండా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వాళ్ళందరూ అత్యంత సంతృప్తితో అమ్మవారి దర్శనం చేసుకునేలాగా చూసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీకి పెద్దపీట వేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు దసరా ఉత్సవాలకు ఎలాంటి టెక్నాలజీ, AI టెక్నాలజీని ఉపయోగించి ఇటు చిల్డ్రన్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి కానీ, వృద్ధులు, వికలాంగులకి వచ్చే వాళ్ళకి కూడా ఈ AI ఎలా ఉపయోగపడుతుంది ఏంటి? సో ఈసారి క్యూ లైన్లో నంబర్ మానిటరింగ్, అలాగే క్రౌడ్ మానిటరింగ్ కూడా AI టెక్నాలజీ వాడుతున్నాం. AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ కెమెరాస్ పెట్టున్నాము. అవి ఆటోమేటిక్గా మనకు ఫీడ్ ఇస్తూ ఉంటాయి. క్రౌడ్ ఎంత ఉంటుందని ఆ అల్గారిథం ఉంది, దాన్ని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు ఏ టైంకి ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఎగ్జిట్ అయ్యారు అనేది. ఇది కాకుండా ఫీడ్బ్యాక్ కోసం ఒక QR కోడ్ పెట్టేసి అది కూడా ఒక డాష్బోర్డ్ పెట్టుకున్నాం, రియల్ టైం డాష్బోర్డ్. ఇదే కాకుండా చిన్నపిల్లలకి, ముఖ్యంగా చిన్నపిల్లలు నార్మల్ ఇటువంటి మాస్ గ్యాదరింగ్లో మిస్ అయిపోయి పాపం ఇటువైపు తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటారు, అటువైపు పిల్లలు ఏడుస్తూ ఉంటారు. సో ఇలా ఇబ్బంది లేకుండా పిల్లలు వచ్చిన వెంటనే రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ లేదా నార్మల్ వాళ్ళు ప్రైవేట్ ట్యాక్సీలు ఎక్కడ వచ్చినా కూడా అక్కడ మన టీం ఉంటారు. వాళ్ళు ఆ పిల్లోడికి ఫస్ట్ ఒక ట్యాగ్ వేసేస్తారు. ఎలాగైతే పోలియో టైంలో పోలియో డ్రాప్ వేస్తారు, అట్లాగే వీళ్ళకి చేతిలో ఒక ట్యాగ్ వేసేస్తాము. ఆ ట్యాగ్లో ఒక QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ స్కాన్ చేస్తే
వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అన్నీ వచ్చేస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్, పిల్లోడు మిస్ అయిపోతాడు, ఏడుస్తూ ఉంటాడు, అక్కడ ఉన్న ఏ ఆఫీసర్ అయినా, పోలీస్ ఆఫీసర్, శానిటరీ ఆఫీసర్, రెవెన్యూ ఆఫీసర్, ఈవెన్ మీడియా మిత్రులు ఆర్ కామన్ పీపుల్ ఆల్సో ఆ పిల్లోడిని పట్టుకొని స్కాన్ చేస్తే అక్కడ ఆ నెంబర్ కనిపిస్తుంది, వాళ్ళ పేరెంట్స్ పేరు, ఊరు, నంబరు. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ కంగారు పడుతుంటారు కదా, వాళ్ళు వెంటనే వచ్చి తీసుకెళ్తారు. ఈ ప్రకారంగా లాస్ట్ టైం పైలట్ చేసాము, చాలా చక్కగా జరిగింది. ఈసారి అది విస్తృతంగా అన్ని చోట చేస్తున్నాము. పిల్లలకి, తల్లిదండ్రులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా వచ్చేవాడు చాలా సాఫీగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేలా చూసుకుంటున్నాం. సార్, అదేవిధంగా ఇటు మనకి నదిలో చూసుకుంటే వరద ప్రవాహం కూడా ఎక్కువ ఉంది. భక్తులకు స్నానజల్లు కానీ కేశఖండన చాలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈసారి అదే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్లో నీళ్ళు కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఏదేమైనా నీళ్ళకి దిగడానికి ఎక్కడ అవకాశం లేదు, ప్రాపర్గా బ్యారికేడింగ్ పెట్టేశాము. నీళ్ళు అక్కడ ఎంత వచ్చినా కూడా భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా స్నాన జల్లులు సపరేట్గా పెట్టడం జరిగింది. దాదాపుగా 200 స్నాన జల్లు పెట్టడం జరిగింది. అక్కడ భక్తులు ఈజీగా వెళ్ళి స్నానం చేసుకుని వచ్చేయచ్చు. దానికి మళ్ళీ నదికి ఎక్కడ లింక్ లేదు, అది సేఫ్గా ఉంది. ఇది కాకుండా ఇక్కడ స్నానం చేసుకునే వాళ్ళకి అయిన తర్వాత ఇక్కడ ఏదైతే మన సీతమ్మవారి పాత్రల దగ్గర కేశఖండన స్థలం పెట్టడం జరిగింది. అక్కడ కూడా కావాల్సిన అన్ని సైన్ బోర్డ్స్, అలాగే స్పేస్, అలాగే కూర్చొని వీళ్ళు కేశఖండన చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అక్కడ కూడా సీసీటీవీ కెమెరా పెట్టి మళ్ళీ మానిటర్ చేస్తున్నాం. ఎక్కడ ఏమీ పబ్లిక్ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఈ ఫెసిలిటీస్ని వాడుకుంటూ అత్యంత సంతృప్తిగా దర్శనం చేసుకుని వెళ్ళవచ్చు. దసరా ఉత్సవాలతో పాటు ఈసారి నూతనంగా విజయవాడ ఉత్సవ్ పేరిట కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. రెండు ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు? విజయవాడలో జరిగే దసరా ఈజ్ ఎ మెయిన్ ఈవెంట్. దానికి అనుసంధానంగా ఇంకా కొన్ని ఈవెంట్స్, ఇప్పుడు విజయవాడ ఉత్సవం కూడా దీనికి దసరాకి అనుసంధానంగా కంటిన్యూషన్ అవుతూ ఉంది. ఇది ఒక వాల్యూ ఎడిషన్ కాబట్టి అక్కడ కూడా వచ్చే భక్తులు వెళ్ళే అవకాశం ఉంటుంది, అక్కడికి సపరేట్ భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఇట్స్ బేసికలీ క్రౌడ్ కంట్రోల్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఆ క్రౌడ్ కంట్రోల్కి కావాల్సినది లా అండ్ ఆర్డర్, సూపర్విజన్, ప్రాపర్ ఫీడ్బ్యాక్ అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్. సో ఇవన్నీ కూడా అక్కడి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నాము. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇది కూడా మానిటర్ చేసుకుంటూ ఎక్కడ భక్తులకి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, అదేవిధంగా రెవెన్యూ మొత్తం కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకి పెద్దపీట వేసేందుకు కూడా జిల్లా యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అయితే చెప్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇటు స్నాన జల్లు కూడా ఏర్పాటు చేసి, అదేవిధంగా జియో ట్యాగింగ్ ద్వారా పిల్లలు ఎవరైనా మిస్ అయితే వాళ్ళందరినీ కూడా ట్రాక్ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, విజయవాడ. పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకోవాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి జయలక్ష్మి సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమా తెలిపారు. 2024లో విజయవాడకు 7 స్టార్ రేటింగ్ దక్కిందని, ప్రజల సహకారం ఉంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధిస్తుందని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్ అజిత్ సింగ్ నగర్ లోని ఎంకే బేగ్ స్కూల్లో స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వర, ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసిఎల్జి జయలక్ష్మి, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వర మాట్లాడుతూ 2024లో విజయవాడకు గార్బేజ్ ఫ్రీ సిటీగా 7 స్టార్ రేటింగ్ లభించిందని గుర్తు చేశారు. ఈ ప్రతిష్టను నిలబెట్టుకోవడం మనందరి బాధ్యత అని, ప్రజల సహకారం లేకుండా ఏ కార్యక్రమం విజయవంతం కాదని చెప్పారు. ప్రతి ఒక్కరూ శుభ్రతను వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి జయలక్ష్మి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని వెల్లడించారు. వారు సహకారం ఉంటే విజయవాడ మరిన్ని జాతీయ పురస్కారాలను సాధిస్తుందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి 3వ శనివారం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తామని అన్నారు. వారానికి ఒకసారి సెంట్రల్ నియోజకవర్గంలో కానీ విజయవాడ నగరంలో కానీ 64 డివిజన్లో పెద్ద ఎత్తున ఈ స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్, అలాగే స్వచ్ఛ విజయవాడ కార్యక్రమాన్ని నిరంతరం కూడా కమిషనర్ ధ్యాన్ చంద్ గారు చేయటం వల్ల మన నగరానికి వాళ్ళ నేషనల్ లెవెల్లో 7 స్టార్ రేటింగ్ తెచ్చినటువంటి ధ్యాన్ చంద్ర గారికి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి అభినందించమని కోరుతాం. ఎందుకంటే ఇది ఎప్పుడూ చిన్న విషయం కాదు. ప్రజల సహకారంతో ప్రజల్ని మోటివేట్ చేసి ఎక్కడికక్కడ సిబ్బందిని ఎలర్ట్ చేసి ఉదయాన్నే 6 గంటలకి ఆయన రోడ్ల మీదకి వచ్చి మరి ఎక్కడ చెత్త ఉన్నా, ఎక్కడ అపరిశుభ్రత ఉన్నా, మరి ఎక్కడైనా సమస్య ఉన్నా ఆయనే ప్రజల్లో కలిసిపోయి అధికారులతో చేపించడం అనేది గతంలో ఎప్పుడు జరగలా. విజయవాడ నగరంలో మొట్టమొదటి కమిషనర్గా ఈయన సేవలు చూస్తూ ఉన్నాం. దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సిఓలు, ఆర్పీలు, ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది, ప్రజలు, మా మహిళా సోదరీమణులు, అలాగే మా పిల్లలు, వీళ్ళందరి మీద కూడా ఈ బాధ్యత ఉంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి
ఒక 7 స్టార్ రేటింగ్, గార్బేజ్ బిన్ ఫ్రీ అన్న ఒక రేటింగ్ వచ్చింది. సో అటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేసిన దానికి ప్రజలు కూడా మీరు తోడ్పడారు కాబట్టి ఇప్పుడు చేసే ఈ ప్రయత్నంలో కూడా మీరు ముందడుగు చేస్తూ తీసుకొని వెళ్తారని చెప్తూ, ఇంకా మరి ఇటువంటి మంచి అవార్డ్స్ మీ కార్పొరేషన్, ఆ కార్పొరేషన్లో ఉన్న భాగస్వామ్యంగా ఉన్న ఎన్జిఓస్, ప్రజలు అందరూ కూడా రెస్పాన్సివ్ పబ్లిక్ అన్నట్టు ఏమైనా ఒక రేటింగో లేకపోతే ఏమైనా ఒక అవార్డు ఉంటో అది విజయవాడ ప్రజలకే రావాలని కూడా నేను కోరుతాను. సో అటువంటి ఒక దాంట్లో ఇది మన ప్రోగ్రాం, స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రాంతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛతకి సేవ అన్నది వాళ్ళ ప్రతి సంవత్సరం 15 రోజు ఈ కార్యక్రమం జరుపుతారు. ఫండ్ అనేది మనకి చాలా వరకు ఉంది కాబట్టి దాని డెవలప్మెంట్ కూడా మనం టేకప్ చేస్తున్నాము. 27 కిలోమీటర్స్ కెనాల్ బండ్ ఆల్రెడీ డెవలప్ అయి ఉంది. ఇది కాకుండా 8 కిలోమీటర్ కూడా మనము డెవలప్ చేయడానికి వాకింగ్ ట్రాక్లు, గ్రీనరీ డెవలప్ చేయడానికి యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకున్నాము. హరితాంధ్ర ప్రోగ్రామ్, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ని కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 10,000 మొక్కలు నాటాలని 3 మంత్స్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 7,000 మొక్కలు మనము నాటడం జరిగింది. 3,000 మొక్కలు అండర్ ప్రాసెస్ ఉంది. ఇది కూడా సెప్టెంబర్ నాటికల్లా మనం కంప్లీట్ చేస్తాం. కమ్యూనిటీ కాంపోస్టింగ్ పైన ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాము. 16,000 ఇంట్లో కమ్యూనిటీ కాంపోస్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. నగరంలో విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నామని విశ్వమాత ఫౌండేషన్ సెక్రటరీ కృష్ణ వైట్ల తెలిపారు. మైసూర్ తరహాలో ఉత్సవ ఏర్పాట్లు ఉంటాయని, ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాలకు ఇవి పోటీ కాదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా అమ్మవారి నవరాత్రులు జరుగుతాయని, లోక కళ్యాణార్థం ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. నగరంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల గ్రౌండ్ నందు విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఈ ఉత్సవ వివరాలను విశ్వమాత ఫౌండేషన్ సభ్యులు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వమాత ఫౌండేషన్ సెక్రటరీ కృష్ణ వైట్ల సుంకర ఆకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి వేడుకలు గత 2 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని, మైసూరులో ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్పారు. నవరాత్రి వేడుకలతో నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభ కలుగుతుందని అన్నారు. ఇక్కడ చండీయాగం, ప్రతిరోజు నిత్యం అన్నప్రసాదం అందజేస్తామన్నారు. గత 2-3 రోజుల నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. అమ్మ దయతో 3వ ఏడాది కూడా అంతే శోభతో నిర్వహిస్తున్నామని అన్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరుగుతాయని, వాటికి పోటీ కాదని అన్నారు. 31 మంది ఋతువులతో 11 రోజుల పాటు నిత్యం యాగాలు జరుగుతాయన్నారు. ₹1 కోటి 2 సంవత్సరాల పాటు ఖర్చు జరిగిందన్నారు. డబ్బుల కోసం, రాజకీయ పలుకుబడి కోసమో జరగటం లేదన్నారు. కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం మాత్రమే జరుగుతుందని తెలిపారు. ఇక్కడ ఖర్చు చేసే ప్రతి రూపాయికి ఒక లెక్క ఉంటుంది. 11 రోజులు కూడా అమ్మవారికి బంగారు నగలు అలంకరిస్తారని, నగరంలో ఉన్న బంగారు షాపు వారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క షాపు నుంచి అమ్మవారికి నగలు అలంకరిస్తారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి సహకారం అందించాలని వారు ఆకాంక్షించారు. గత 2 సంవత్సరాలు అంటే ఇది 3వ వసంతం, 3వ సంవత్సరం, 2 సంవత్సరాలుగా ఎంతో అద్భుతంగా విజయవాడని ఒక ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దే విధంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్న ముఖ్య ఉద్దేశంతో విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల గ్రౌండ్ నందు దసరా మహోత్సవాలు, శతచండీ హోమం, మహారుద్ర హోమాలు, దశ మహావిద్య హోమాలని ఆరంభించడం జరిగిందండి. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మైసూర్ లెవెల్లో, అంటే మైసూర్లో ఏదైతే ఒక ఆధ్యాత్మిక శోభ ఉంటుందో దానికి అనుగుణంగా ఆ విధంగా కూడా ఇక్కడ ప్రజలందరినీ కూడా నవరాత్రులు అనేవి చాలా ప్రత్యేక దినాలు, అంటే పవిత్ర దినాలుగా మనం భావించవచ్చు. చాలా మంది ఋషులు కానీ, తపస్సులు కానీ ఇక్కడ అమ్మ ఆరాధన ఎంతో ఫలితాన్ని ఇస్తుందని చెప్పి నవరాత్రుల్ని ఎంతో పవిత్రంగా భావించి ముందుకు ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు, ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, జపాలు, హోమాలు నడుస్తూ ఉంటాయి. అటువంటి ఆధ్యాత్మిక పర్వదినాల్లో ఈ ఆధ్యాత్మిక వ్యాప్తి కోసం, అంటే ఏదైతే పాత రోజుల్లో ఇక్కడ జరిగే, మనం కొండ మీద చూస్తే అక్కడ ఎక్కువ స్పేస్ లేకపోవడం, అండ్ విజయవాడ పాపులేషన్ ఇవాళ చుట్టుపక్కల గ్రామాలను కలుపుకొని దాదాపు 22 లక్షల పాపులేషన్ ఇక్కడికి అయింది. మనం కొండపైన చూస్తే దాదాపుగా యావరేజ్గా పర్ డే ఒక 50,000 మ్యాక్సిమం దర్శనాలకు పాసిబుల్ అవుతున్నాయి. అలా కాకుండా చిన్నపిల్లలు, ఎవరైతే కొద్దిగా సీనియర్ సిటిజన్స్ కొండ దాకా వెళ్ళి దర్శనం చేసుకోలేక ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఒక వెన్యూ ఉండాలి. అంటే కొండ మీద అమ్మవారికి పోటీ అని కాదండి, కొండ మీద అమ్మవారికి జరిగే దసరా కార్యక్రమానికి సపోర్టివ్గా ఒక వెన్యూ, అంటే అందరూ వచ్చి సువాసినులంతా వచ్చి కుంకుమార్చన చేసుకునే విధంగా, చండీ హోమాల్లో పాల్గొనే విధంగా, అదేవిధంగా అమ్మవారికి దశ మహావిద్యలు,
హోమాల్లో పాల్గొనే విధంగా, సాయంత్రం పూట అమ్మవారికి దశవిధ హారతులు, అదేవిధంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా ఒక వెన్యూ ఉంటే బాగుంటుందన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించడం జరిగింది. క్రిత సంవత్సరం దాదాపు అంటే అమ్మ దయ వల్ల ఈ 2 సంవత్సరాల్లో ఈ 2 హోమశాలలో ఇంత ప్రతిరోజు నిత్య అన్నప్రసాదం, అందరికీ ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి నిత్య అన్నప్రసాదం ఇవ్వగలుగుతున్నాం. అలాగే ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా వచ్చిన ప్రతి భక్తుడిని కూడా మన గృహానికి ఒక అతిథి వస్తే, అంటే ఇక్కడికి ఒక అమ్మవారే వస్తే ఓ భక్తుడి రూపంలో ఎలా ఉంటుందో అన్న భావంతో ఈ కమిటీ సభ్యులు వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం, వాళ్ళందరూ ఒక మంచి దర్శనం చేసుకున్నాం, మనం ఈ దసరా కార్యక్రమంలో ఓ మంచి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నాం అనే ఒక భావన కలిగే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం కానీ, కమిటీ సభ్యుల ప్రవర్తన కానీ, ఇక్కడ పెట్టుకున్న నియమావళిగానే ఉంటుందండి. సరే, దసరా 11 రోజులు వచ్చింది కాబట్టి 11 రోజుల పాటు 35 మంది ఋత్వికులు ఇక్కడ అనేక కార్యక్రమాలను, అంటే ఉదయం 7:30 గంటలకి గురు ప్రార్థన, గోపూజ, సంకల్పం, రుద్రాభిషేకం, అనంతరం చండీ హోమం, తర్వాత శాంతి కళ్యాణం, సాంస్కృతిక కార్యక్రమాలు, సాయంత్రం వేదస్వస్తి, చతుర్వేద పారాయణం, వేదస్వస్తి, అదేవిధంగా ప్రవచన కార్యక్రమాలు. అంటే ఆద్యాంతం ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 9:30 గంటల వరకు కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ నెలకొన్నాయి. సమాజంలో దేవుడి పేరు చెప్పి డబ్బులు వసూలు చేసుకునే రోజులు ఇవాళ మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మేము పెట్టుకున్న తీర్మానం ఏంటంటే, మొదటి రోజు అమ్మవారి దగ్గర ఈ కమిటీ సభ్యులంతా, ఋత్వికులంతా కూడా అమ్మవారి ఎదుట ప్రమాణం చేయాలి. ఏమని ప్రమాణం చేయాలి? ఈ నిమిత్తం, అంటే ఈ కార్యక్రమం నిమిత్తం తీసుకొచ్చిన వస్తువు కానీ, ధనం కానీ, కనకం కానీ, ఏదైనా కానీ ఈ కార్యక్రమానికి ఉపయోగించాలి. కాకుండా తమకు స్వప్రయోజనాల కోసం, తమ కుటుంబ పనుల కోసం వాడుకోము అని చెప్పి, అలాగే ఋత్వికులు కూడా ఏదైతే ధర్మం చెప్పబడిందో, యాజ్ఞికం ఏదైతే ఉందో ఆ యాజ్ఞికం ప్రకారమే అందరికీ లోక కళ్యాణార్థం ఇక్కడ కార్యక్రమం చేయాలి తప్పితే ఎటువంటి తప్పిదాలు చేయమని చెప్పి అమ్మవారి ముందు ప్రమాణం చేసే ఒక కల్చర్ ఈ కమిటీ ఫాలో అవుతుందండి. కాపులకు నామినేటెడ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చలమల్ల ప్రసాదరావు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాకు వంగవీటి వీరంగా పేరు పెట్టాలని, అలాగే వంగవీటి రాధ హోదాకు తగ్గట్టుగా పదవిని ఇవ్వాలని అన్నారు. దుర్గగూడ చైర్మన్ పదవిని ఈసారి కాపులకు ఇవ్వాలని ఆయన కూటమి ప్రభుత్వానికి సూచించారు. గాంధీనగర్లోని ఒక హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు జేఏసీ నేతలు చలమల్ల ప్రసాదరావు, అమ్మ శ్రీనివాస్ నాయుడు, చందు భవన్ నారాయణ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి కాపులకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉంటే కమ్మవారికి, వైసీపీ అధికారంలో ఉంటే రెడ్లకు పదవులు కట్టబెడుతూ మిగతా కులాలకు అన్యాయం చేస్తున్నారని వారు విమర్శించారు. ఎన్నికల సమయంలో ఓట్లు వేయడానికి కాపులను వాడుకుంటున్నారని, ఎన్నికల తర్వాత కోర్లో కరివేపాకులుగా విసిరేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాపులకు జనాభా దామాషా ప్రకారం పదవులు ఇవ్వడం లేదని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు 90% ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాపులకు 12% రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. రాష్ట్రంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ కాపులకు నామినేటెడ్ పదవుల విషయంలో చొరవ తీసుకుని కాపులకు న్యాయం చేయాలని అన్నారు. జనసేన ఎమ్మెల్యేలు, మంత్రులు నామినేటెడ్ పదవుల విషయంలో కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. దుర్గగూడి చైర్మన్ పదవిని బాడిత శంకర్ కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టడంతో పాటు టీడీపీ పార్టీకు సహానిసులు కృషి చేసిన వంగవీటి రాధకు ఆయన హోదాకు తగ్గట్టుగా పదవిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ఈ రోజు వరకు కాపులకి అన్యాయం జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ వస్తే రెడ్లు పరిపాలిస్తున్నారు. 100 మంది రెడ్లు ఎమ్మెల్యేలని, 100 మంది రెడ్లు చైర్మన్లు చేసుకుంటున్నారు. కీలకమైన పదవులన్నీ కూడా వాళ్ళవే. అలాగే తెలుగుదేశం పార్టీ వస్తే కమ్మవారు వస్తున్నారు, వాళ్ళు 100 మంది చైర్మన్లు వేసుకుంటున్నారు, 100 మంది ఎమ్మెల్యేలు చేసుకుంటున్నారు. పూర్తిగా వాళ్ళ కులాన్నే తీసుకుని వస్తున్నారు. అయితే ఈ రాష్ట్రంలో అత్యధిక శాతంలో ఉన్నటువంటి ఈ కులానికి ఓట్లేయడం వరకే మిమ్మల్ని అధికారంలో తీసుకురావడానికి కాపులు కావాలి. అన్ని కులాల కన్నా అత్యధిక శాతంలో ఉన్నటువంటి కాపులు కావాలి. ఓట్లేసిన తర్వాత ఏమో అధికారాన్ని మీ వశం చేసుకొని మొత్తం పదవులన్నీ మీరు తీసుకుంటారా? ఇది ఎంత అన్యాయం అండి. మొన్న జనసేన అధ్యక్షులు గారిని చూసి కూటమి ప్రభుత్వానికి ఓట్లేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 100% కాపుల్లో 95% మంది కూటమి ప్రభుత్వానికి ఓట్లేసాం. ఓట్లేసిన తర్వాత మీరు చేసింది ఏంటి?
చిరకాలంగా మేము అడుగుతున్నటువంటి రిజర్వేషన్లు ఎవరు? మరి మాకు కనీసం జనాభా తామాషా ప్రాతిపదికన మాకు ఏ పదవులు కూడా ఇవ్వడం లేదు. ఒక చైర్మన్ పదవి కానీ ఏది కూడా ఇచ్చే పరిస్థితుల్లో మీరు లేరు. ఇంత వివక్ష దయచేసి ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుంది. ఎవరైతే ఈ రాష్ట్రంలో కాపులంతా ఓట్లేసి గెలిపించిన కూటమి ప్రభుత్వంలో మీరు రాబోయే ఏ చైర్మన్ పదవైనా ఏదైనా జనాభా తామాషా ప్రాతిపదికన 12%, అది స్థానిక సంస్థలు అవ్వచ్చు, నామినేట్ పదవులు అవ్వచ్చు, ఎమ్మెల్యే పదవులు అవ్వచ్చు, ఏదైనా సరే ఆ 12% అమలయ్యేలాగా మీరు చేయాలి. ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గాల్లో 3 సీట్లు కమ్మవారియే ఉన్నాయి. ఒక ఎంపీ సీటు ఉంది. నిన్నగాక మొన్న ఆప్కాబు చైర్మన్గా ఇచ్చారు, స్వర్ణాంధ్ర చైర్మన్గా కూడా వాళ్ళకే ఇచ్చారు. మరి రేణుకా చౌదరి గారు చెప్పినట్టుగా పైన అమ్మవారు కింద కమ్మవారు అన్నట్టుగానే ఈ ప్రభుత్వం అలాగే ఇక్కడ ఈ విధంగా నిర్వహిస్తుంది. మరి జనసేన అంతమంది మేమందరం కూడా పెద్దన్న పాత్ర పోషించి పవన్ కళ్యాణ్ గారి యొక్క మాట మీద మేమందరం కూడా ఏకదాటిగా ప్రతి ఒక్కరు కూడా మేము ఒక పట్టుదలతో ఎప్పుడు ఓట్లేని వాళ్ళం కూడా వచ్చి అందరం కూడా ఓట్లేసి మేము గెలిపించాం. ఈ రోజున మరి చూస్తుంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ నిన్నగాక మొన్న గన్నవరం చైర్మన్ గరికిపాటి శివశంకర్ గారికి ఇచ్చిన ఆ సీటు కూడా తీసేసుకొని వాళ్లే దాన్ని కేటాయించుకొని టీడీపీ వాళ్ళు అదేవిధంగా ఈ రోజున అతనికి చైర్మన్ పోస్ట్ నుంచి డైరెక్ట్ పోస్ట్ ఇచ్చారు. అలాగే మరి రాయలసీమలో ఎమ్మెల్యే ర్యాంకు ఉన్న ఆయనకి తీసుకొచ్చి ఒక డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. ఎందుకు ఇలా విభజించి పాలిస్తున్నారనేది మాకు ఇప్పటికీ కూడా అర్థం కావటం లేదు. ఇటీవల అకాల వర్షాలు, అధిక తేమ శాతం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతు సంఘం నాయకుడు వడ్డే శోభనాథేశ్వరరావు తెలిపారు. యంత్రాలతో వరి కోతల వలన తక్కువ సమయంలో ఎక్కువ ధాన్యం మార్కెట్ కు చేరుతుందని, తేమ శాతం 17% పైగా ఉండటం సమస్యగా మారిందని ఆయన పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు మొదటి నుంచే ఎక్కువ మిల్లులను ట్యాగ్ చేసి ఉంటే ఇబ్బందులు తలెత్తివి కావని అన్నారు. ధాన్యంలో తేమ శాతం 22% మించరాదనే నిబంధనతో సమస్య మరింత జటిలమైందని, అయితే మంత్రి నాదెళ్ల మనోహర్ 24% వరకు అనుమతించడాన్ని స్వాగతిస్తున్నామని రైతు సంఘం నాయకుడు వడ్డే శోభనాథేశ్వరరావు తెలిపారు. రైతులు ఎక్కువగా ముతక వరి పండిస్తుండటంతో పేదలకు అందే సాధారణ బియ్యం పెద్దగా వినియోగంలోకి రాక వారు ప్రైవేటుగా 35 రూపాయల నుంచి 40 రూపాయలకు సన్న బియ్యం కొనుగోలు చేస్తున్నారని శోభనాథేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ గోదాములలో 15% లోపు నూకలతో సార్టెక్స్ సిస్టమ్ ప్రాసెసింగ్ చేసిన సన్న బియ్యం నిల్వ చేసి ఫాస్ట్ ఇన్ ఫాస్ట్ అవుట్ పద్ధతిలో పేదలకు పంపిణీ చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని సూచించారు. ఇందుకోసం క్వింటాకు 200 రూపాయలు అదనంగా చెల్లించిన ప్రభుత్వానికి 198 కోట్ల రూపాయలు భారం పడుతుందని, కానీ వినియోగదారులపై ఉన్న వేల కోట్ల భారాన్ని తగ్గించవచ్చని చెప్పారు. వర్షాలు పడతాం, అట్లాగే మిషన్ కోతలు, దాని మూలన ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారంగానేమో 17% కన్నా ఎక్కువ ఉండకూడదని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్స్లో 22% మిగలకూడదని, కానీ వాస్తవంగానేమో మిషన్ కోతల మూలాన వర్షాల మూలాన ఇంకా ఎక్కువ శాతం ఉంటాం. అప్పట్లో రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వ సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు నాదెళ్ల మనోహర్ గారికి నేను ఒక లెటర్ రాసి ఆయనతో వివరంగా ఫోన్లో మాట్లాడటం జరిగింది. మనోహర్ గారు, ఈ అంశం రైతాంగం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి అని చెప్పి సూచించడం జరిగింది. స్ట్రీమ్ ప్రాసెస్ అంటారు, స్ట్రీమ్ ప్రాసెస్ అది కూడా చేస్తే ఆ బియ్యం ఏ పేదవాడు కూడా అమ్ముకోవాల్సిన అవసరం రాదు. అతను బజార్లో ఏదైతే కొంటున్నాడో అటువంటి బియ్యమే ఇప్పుడు మనం ఇవ్వగలుగుతాము. దీనికి క్వింటాల్కి ఒక 200 రూపాయలు రైస్ మిల్లర్కి ఎక్స్ట్రా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పీడిఎస్కి తీసుకునేటటువంటి 22 లక్షల టన్నుల బియ్యం మీద ఒక 198 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడుతుంది. అయితే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది వినియోగదారులు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ బియ్యం కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈ బియ్యాన్నే వాడుకోవటం వలన దాదాపు 6,600 కోట్ల రూపాయలు వాళ్ళకి
మేలు చేసినట్లు అవుతుంది నాదెండ్ల మనోహర్ గారు అని చెప్పి ఆయనతో మాట్లాడటం జరిగింది. నేను మళ్ళీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని నాదెండ్ల మనోహర్ గారితో చర్చించాలి. ఆ తర్వాత ప్రభుత్వం ఒక సమావేశం రైస్ మిల్లర్లతో, రైతు సంఘాలతో, వినియోగదారుల సంఘాలతో, అట్లాగే మన పీడిఎస్ ఇస్తూ ఉన్నటువంటి మన గ్రామాల్లో ఉండే వాళ్ళకి కూడా సంఘాలు ఉన్నాయి. అందరినీ కూర్చోబెట్టి దీన్ని చర్చించి చేసేటట్టయితే రైతుకు మేలు జరుగుతుంది, పేదవాడికి మేలు జరుగుతుంది, గవర్నమెంట్కి కూడా మంచిది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాచర్లను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నేరాలు ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరిక. దేవుణ్ణి వదలని వైసీపీ గ్యాంగ్. బొమ్మన అండతో పారకామణిలో కోట్లు దోచేశారన్న మంత్రి నారా లోకేష్. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.